హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో నేను కూడా ఉండాలి. సో, మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అవుతుందంటే అందులో రైతా కంపల్సరీ ఉంటుంది గదా! సో, రైతా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ వేసుకోవాలి. దాన్ని స్మూత్‌గా బ్యాటర్ వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. అందులో తగినంత వాటర్ ఏసుకోవాలి. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ ఏసుకొని మళ్ళీ ఒకసారి స్మూత్ బ్యాటర్‌గా కలుపుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత అందులో కావాల్సినవి ఇంగ్రీడియెంట్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, మిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ పుదీనా అండ్ క్యారెట్. సో, మనం దీంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో, ఇవి నేను తరిగి పెట్టేసుకున్నానండి. సో, ముందుగా మనం ఒక స్పూన్ ఉప్పేసుకోవాలి. తగినంత ఉప్పు. మీకు ఎంత టేస్ట్ కావాలంటే అంత. అండ్ దెన్ మనం మిరపకాయలు వేసుకోవాలి. ఏంటంటే మీకు కారం అందులో కారం తగిలినట్టు వేసుకోవాలి. సో, అండ్ తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. తరిగి పెట్టిన ఆనియన్స్ ఇవి వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ వేసుకోవాలి. తగినంత క్యారెట్ వేసుకోవాలి. ఏంటంటే తినేటప్పుడు అలా అలా నోటికి తగిలితే చాలా బావుంటుంది అందుకనే. అండ్ పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా తరిగి పెట్టేసాను. కావాలంటే మీరు కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవచ్చు. సో, ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కింద ఉండిపోతాయి గదా! సో, అవన్నీ మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగొచ్చిందో కలర్. సో, కలర్‌ఫుల్ రైతా ఇది అనమాట. కలర్‌ఫుల్ అండ్ టేస్టీ రైతా. మీరు కూడా మీ ఇంట్లో చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.